పహల్గం ఉగ్రదాడి తర్వాత అందరి నోట ఒకటే ప్రశ్న. ఉగ్రభూతం వదిలిందని స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో ఏమిటి మారణ హోమం? ఎన్నాలని ఈ అందాల కశ్మీరం నెత్తురోడాలి? ఉగ్రవాద నిర్మూలన సాధ్యమయ్యే పని కాదా? దేశ పౌరుల హృదయాల్లో నానుతున్న ప్రశ్న ఇది. ఉగ్రవాదులు పేట్రేగిపోయిన ప్రతిసారి భారత్ ప్రతీకార చర్యలకు దిగుతున్నా ఉగ్రమూకల్లో మార్పు రావడం లేదు. ఎందుకు? భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాచ్ ది స్టోరీ. పహల్గం ఉగ్రదాడిలో ఈ మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టాలి. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలి అని దేశమంతా కోరుకుంటుంది. దీంతో ఈ ఉగ్రదాడిని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అయితే ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాదు, కేంద్రం చేయాల్సింది శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఉగ్రవాద అంతానికి ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టాలి. ప్రాణానికి ప్రాణం ఎప్పుడూ అంతిమ పరిష్కారం కాదు. దానివలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పాక్ ప్రోత్సహించే ఉగ్రవాద అంతానికి భారత్ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. సమస్య అంతానికి ముందు దాని మూలాలను పెకలించడం చేయాలి. కాదు కూడదని అనుకుంటే ఎప్పటికీ అది మానని గాయంలాగే ఉండిపోతుంది. అందుకే ఉగ్రభూతం ప్రాణం తీసేందుకు భారత్ ఆ సమస్య మూలాలను అంతం చేయాలి. పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాది భింద్రన్వాలే గురించి తెలిసిందే. అక్కడ అమాయక సిక్కులను ఉసిగొల్పి పంజాబ్లో అల్లర్లకు ప్లాన్ చేసేవాడు. భింద్రన్ వ్యవహారం కేంద్రానికి ఊపిరాడకుండా చేసేది. ఆ తర్వాత భింద్రన్వాలేను భారత సైన్యం మట్టుపెట్టినా ఆయన అనుచరులు అల్లర్లు కొనసాగించారు. అంటే నాయకత్వాన్ని లేకుండా చేసిన ఆ వేర్పాటువాదం అలాగే అల్లర్లకు తెగబడిందన్నమాట. ఆ సమయంలోనే కేపీఎస్ గిల్ అనే వ్యక్తి ఐపీఎస్ పంజాబ్ డీజీపీగా ఛార్జ్ తీసుకొని ఖలిస్తాన్ ఉద్యమ రూట్లను కనుక్కొని అంతం చేశాడు. ఇక బిన్ లాడెన్ అగ్రరాజ్యం అమెరికానే వణికించాడు. ట్విన్ టవర్స్ కూల్చి అధ్యక్షుడినే భయపెట్టించాడు. అప్పుడే అమెరికా ఫిక్స్ అయింది. అందుకే బిన్ లాడెన్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని, మరోసారి తమ దేశంపై దాడి అంటే గజగజ వణికేలా బదులు చెప్పాలని వేట కొనసాగించింది. కలుగులో ఉన్న వదలకుండా వెంటాడింది. బిన్ లాడెన్ను చంపి సముద్రంలో విసిరేసింది. అట్లా ఉగ్రవాదం మూలం మీద దెబ్బ కొట్టింది అగ్రరాజ్యం. ఇప్పుడు ఇండియా సంగతికి వద్దాం. ఇండియాలో ఉగ్రదాడులు జరిగినప్పుడు పాక్ బుద్ధి చెప్పేలా సర్జికల్ స్ట్రైక్లు జరిగాయి. దాయాది దేశాన్ని తీవ్రంగా భయపెట్టించాయి. మరోసారి ఉగ్రవాదులు ఇండియాపై దాడి చేయాలంటే భయపడేలా, వెన్నులో వణుకు పుట్టించేలా చేసింది. కానీ మళ్ళీ ఇంతలోనే పహల్గంలో ఉగ్రదాడి, 28 మంది మృతి. కేంద్రం చెబుతున్నట్లుగా రేపో మాపో ఈ దుశ్చర్యలకు పాల్పడిన ముష్కర్లను మన సైన్యం మట్టుబెట్టడం ఖాయం. కానీ అదే సమస్యకు పరిష్కారం కాదు. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఉగ్రవాదులు దాడి చేయరా? చెప్పలేం. అందుకే ఉగ్రవాదుల మూలాలను సమూలంగా దెబ్బతీయాలి. వారి రూట్లను కనుక్కొని ఆపరేషన్ నిర్వహించాలి. అమాయకులకు శిక్షణ ఇచ్చి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పెద్ద తలకాయలను ముందు ఏరివేయాలి. అప్పుడే ఈ సమస్యకు అంతిమ పరిష్కారంతో పాటు స్వేచ్ఛగా కశ్మీరం ఊపిరి తీసుకునేది.